పవన్ కళ్యాణ్ గారి ఉపన్యాసం తర్వాత అంటే తాడేపల్లిగూడెం దగ్గర జెండా సభ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఉమ్మడిగా ఏర్పాటు చేసినటువంటి ఆ జెండా సభలో పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ అయితే హైలైట్. సరే, దాంట్లో అంత పెద్ద సభని ఏర్పాటు చేసుకొని వాళ్ళు ఎంత మేరకు ప్రజెంట్ చేయగలిగారు, లేకపోతే ఎంత మేరకు విషయాలని ప్రజలకు చేరేలాగా మాట్లాడగలిగారు అనే విషయాల్ని దానిపైన కొంత కాంట్రవర్సీ అయితే నడుస్తుంది. ఎందుకు కాంట్రవర్సీ అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా అంత పెద్ద సభను ఉద్దేశించి అంటే లక్షల సంఖ్యలో జనాల్ని మొబిలైజ్ చేసినప్పుడు వీళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు, వీళ్ళ యొక్క ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి, వీళ్ళ భవిష్యత్తులో ప్రభుత్వంలో వీళ్ళ యొక్క కార్యాచరణ ఏంటి తదితర విషయాల్ని బాగా జనాల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుండేదేమో అనిపించింది నాకు.